ఈ నెల 15న మలక్పేటలో హత్యకు గురైన చందు నాయక్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చందు నాయక్ హత్య కేసు నిందితులను తరలిస్తున్న పోలీస్ వాహనంపై సిపిఐ కార్యకర్తలు దాడి చేశారు. రవీంద్రచారి, యాదగిరి రెడ్డిలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు మర్డర్ కేసు వివరాలను ప్రకటించారు. ప్రెస్ మీట్ తర్వాత నిందితులను జైలుకు తరలిస్తుండగా అడ్డుకున్నారు. ఈ నెల 15న మలక్పేటలో హత్యకు గురైన చందు నాయక్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చందు నాయక్ హత్య కేసు నిందితులను తరలిస్తున్న పోలీస్ వాహనంపై సిపిఐ కార్యకర్తలు దాడి చేశారు. రవీంద్రచారి, యాదగిరి రెడ్డిలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు మర్డర్ కేసు వివరాలను ప్రకటించారు. ప్రెస్ మీట్ తర్వాత నిందితులను జైలుకు తరలిస్తుండగా అడ్డుకున్నారు. మలక్పేటలో కలకలం రేపిన కాల్పుల కేసును ఛేదించారు పోలీసులు. చందు నాయక్ హత్యకు సెటిల్మెంట్ గొడవే కారణమని తేల్చారు. కేసులో 5గురిని అరెస్టు చేశామన్నారు ఈస్ట్ సౌత్ జోన్ డీసీపీ చైతన్య కుమార్. చందు నాయక్, రాజేష్ కలిసి స్థిరాస్తి కొన్నారని, సెటిల్మెంట్తో వచ్చిన డబ్బులు ఇవ్వలేదనే కోపంతోనే చందు నాయక్ హత్యకు రాజేష్ ప్లాన్ చేశాడన్నారు పోలీసులు. ఏపీకి చెందిన కొంతమంది పాత నేరగాళ్లతో మర్డర్కు ఒప్పందం చేసుకున్నారన్నారు. పక్కాగా ప్లాన్ చేసి చందు నాయక్ను చంపారన్నారు డీసీపీ. 2022లో ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్ ఈ మృతుడు కూడా. ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 676/2022లో ఒక మ్యాన్ మిస్సింగ్ సబ్సిక్వెంట్లీ కన్వర్టెడ్ టు మర్డర్ కేసు. ఇందులో A2గా అక్యూజ్డ్గా ఉన్నాడు. అయితే ఇవన్నీ బ్యాక్డ్రాప్లో, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలో కొంత డిఫరెన్సెస్ డెవలప్ అవడము, తనకు ఒక లాంటి ఈ పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనకుండా తన సపోర్టర్స్లో ఒక చెడ్డ పేరు తీసుకురావడంతో పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎలియాస్ రాజేష్ అనే వ్యక్తి. ఎలాగైనా ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి చాలా మందితో డిస్కస్ కూడా చేశాడు. ఈ క్రమంలో రాయుడు అండ్ సుధాకర్, మున్నా వీళ్ళందరూ కూడా ఈ ఎల్బీ నగర్లో జరిగిన మర్డర్ కేసులో అక్యూజ్డ్. వీళ్ళందరి మధ్యలో ఈ విషయాన్ని ప్రస్తావించగా ఈ విషయాన్ని పార్టీ పెద్దలైన కొంతమంది లీడర్స్ వద్దకు వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఈ వీళ్ళిద్దరిని బోత్ ద పార్టీస్ని పిలిపించి పార్టీ లీడర్స్ వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చడానికి ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి విషయం సద్దుమణిగిన మనసులో పెంచుకున్న ఈ పగ అనేది అలా రగులుతూ ఉంది ఈ వ్యక్తికి. అయితే అతను చూసి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని చెప్పి గతంలో కూడా ప్రయత్నం చేశాడు. తనకు తెలిసిన కొంతమంది కాంటాక్ట్ ఉన్న వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తులను వాళ్ళని సంప్రదించి ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి రాజన్న గతంలో కొంత డబ్బు కూడా చెల్లించడం జరిగింది. కానీ ఇది ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. అయితే ఈసారి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని గత 1.5 మంత్ నుంచి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ తనకు ఉన్న పరిచయాల మేరకు ఏడుకొండలు మరియు శ్రీను వీళ్ళందరితో కలిసి ఇలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి వాళ్ళను ప్లాన్ ఎక్స్ప్రెస్ చేశారు. తర్వాత వాళ్ళకున్న కొద్దిగా పరిచయాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది నేరస్తులు వీళ్ళకు పరిచయం అయ్యాయి. ఇందులో మనకు వీళ్ళందరూ కలిసి ఈ 13వ తేదీ 14వ తేదీ నాడు దీని మధ్యలో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉప్పల్ బాగాయత్లో, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది, అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ షెల్టర్ తీసుకున్నారు. అదే రోజు మన లోకల్లీ చైతన్యపురిలో ఉన్న ఒక లోకల్ కార్ రెంటర్స్లో ఒక స్విఫ్ట్ కార్ని హైర్ చేసుకొని దానికి పేమెంట్ చేసి ఏడుకొండలు దాన్ని సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఆ కార్లో ఇక్కడికి వచ్చారు. ఇది మార్నింగ్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి అంతకు ముందు చేసిన రెక్కిని తీసుకొని మనసులో పెట్టుకొని ఈ టైంకు 7 గంటల ప్రాంతంలో సుమారు ఎవ్రీడే మార్నింగ్ ఇతను వాకింగ్కి వస్తాడు అని చెప్పి అక్కడ అటాక్ చేయాలని చెప్పి ప్లాన్ చేసి వాళ్ళను సుమారు పొద్దున్న 5 గంటలకే మర్డర్ చేసిన రోజే 5 గంటలకు బయటికి తీసుకొచ్చి అతను ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేయడం జరిగింది. ఇది చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంది. అయితే ఆ టైంలో
ఈ మృతుడు చందు కాకుండా వాళ్ళ భార్య మరియు కూతురు బయటికి వచ్చి వాళ్ళు వాకింగ్ అనేది బయలుదేరారు. అక్కడ లేరనుకొని కొంచెం అక్కడ కమోషన్ వచ్చి వాళ్ళు అక్కడ నుంచి కదిలి ఇతను లేడు కాబోలు అని చెప్పి పక్కకు జరగడం జరిగింది. కానీ వెంటనే కాసేపట్లో ఈ మృతుడు చందు బయటికి వచ్చి తన వెహికల్ తీసుకొని వచ్చి 2 వీలర్ పైన భార్యను కూతుర్ని వెంట పెట్టుకొని శాలివాహన నగర్ పార్క్ మలక్పేట్ పిఎస్ లిమిట్స్కు వచ్చారు.